హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎల్జేఎన్ గార్డెన్. ఈ గులాబీ మొక్కలో కిందన ఒక నారులా కనిపిస్తుంది కదా, ఆ నారంతా మనకి భృంగరాజ్ మొక్కలండి. ఇవి విత్తనాలు పడి మొలిచిన మొక్కలన్నమాట. ఇవి వేరే కంటైనర్లకు తీసి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనం ఆయిల్ తయారు చేసుకునేటప్పుడు బయట ఎక్కడా వెతుక్కోనవసరం లేదు. మన గార్డెన్లోనే ఈజీగా భృంగరాజ్ మొక్కలను కూడా మనం పెంచేసుకోవచ్చు అనమాట. ఇవి పచ్చిమిర్చి మొక్కలండి. కొంచెం పెద్దగా అయిపోయి ఎండిపోయిన మొక్కలన్నీ కూడా తీసేసాము. ఈ ఒక 10 మొక్కల వరకు కూడా చిన్న మొక్కలు ఉన్నాయి. ఈ 10 మొక్కలు ఉంచేసి మిగతా మొక్కలన్నీ కూడా తీసేసి లేయర్ బై లేయర్ పద్ధతిలో అయితే మనము కంటైనర్స్ అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాము. ఇప్పుడు కనుక సిద్ధం చేసుకున్నాము అనేసి అంటే జూన్ నెలలో మనము విత్తనాలు అయితే నాటుకుంటాం కదండి. అవి వేసుకునేటప్పటి నుంచి కూడా మనం హార్వెస్ట్ తీసుకున్న వరకు కూడా మనం ఎటువంటి ఎరువులు వేయనవసరం లేదు. పోషకాలు మొక్కల మొదట్లో ఇచ్చుకుంటే సరిపోతుందనమాట. మంచి దిగుబడి అయితే వస్తుంది. ఇక్కడ మీరు కంటైనర్లు చూసినట్లయితే చూడండి ఎంత నీట్గా మనం సర్దేశామో. అంటే జూన్ నెలలో మనం నాటుకోవలసిన విత్తనాలన్నిటికీ కూడా మనం కంటైనర్లు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము. ఇవన్నీ కూడా లేయర్ బై లేయర్ పద్ధతిలో మనము సిద్ధం చేసుకున్న కంటైనర్స్ అనమాట. గ్రో బ్యాగులు కూడా అదే విధంగా తయారు చేసుకున్నాము. 9x9 గ్రో బ్యాగుల్లో కూడా మనం అదే విధంగా తయారు చేసుకున్నామండి. మనం ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ మాత్రమే మట్టి, ఎరువు, కోకోపిట్టు ఇలా కలిపి కంటైనర్స్ అయితే నింపుకోవడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. లేయర్ బై లేయర్ పద్ధతిలో మాత్రమే చేస్తున్నాము. ఇది పొనగంటి కూర అండి. స్టెమ్స్ ద్వారా పెట్టాం కదా, ఆ పొనగంటి కూర. ఇప్పుడు లేయర్ బై లేయర్ పద్ధతిలో ఎలాగ ఫిల్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చూద్దామండి. తక్కువ మట్టితో ఎక్కువ వేస్ట్తో అయితే ఈ పద్ధతిని అయితే మనం తయారు చేసుకుంటాము. ఇక్కడ కార్డ్బోర్డ్ పేపర్స్, తర్వాత ఉల్లిపాయ తొక్కలు, కిచెన్లో వచ్చిన వేస్టేజ్తో మనం కంటైనర్ని అయితే నింపుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక మనకి 100 రూపీసు ఈ 100 రూపీస్ బకెట్ అనమాట. ఈ బకెట్ కింద అడుగు భాగం అంతా కూడా ఇట్లా వదిలేసిందండి. అందువల్ల దీనికైతే నేను హోల్స్ అయితే పెట్టలేదు. మీకు ఒకవేళ అలాగా అంటే ఆ చుట్టూ కూడా అంచు వదలనట్లయితే మీరు హోల్స్ అనేవి ఒక 5 నుంచి 6 హోల్స్ అయితే పెద్దవి పెట్టుకోండి. ఆ 5 నుంచి 6 హోల్స్ పెట్టుకున్న తర్వాత ఆ హోల్స్కి కనిపించకుండా రాళ్ళు కానీ లేదా కొబ్బరి చిప్పలు కానీ అడ్డు పెట్టుకోవాలి. రాళ్ళు గట్ట కదలకుండా ఉండడానికి 1 లేయర్గా మట్టిని అయితే వేసుకోవాలి. ఫస్ట్ మనం మట్టిని 1 లేయర్గా వేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్ పేపర్స్ కానీ, కిచెన్లో వచ్చిన వేస్టేజ్ కానీ, లేదు అంటే మన గార్డెన్ తుడిచిన తర్వాత వేస్టేజ్ ఏదైతే వస్తుందో ఆ వేస్టేజ్ అంతా కూడా 1 లేయర్గా వేసుకోవాలి. 1 లేయర్గా అది వేసిన తర్వాత మళ్ళీ 1 లేయర్గా మట్టిని అయితే వేసుకోవాలి. ఈ 1 లేయర్గా మట్టిని వేసిన తర్వాత మళ్ళీ 1 లేయర్గా కిచెన్లో వచ్చిన వేస్టేజు, లేదు అంటే కార్డ్బోర్డ్ పేపర్స్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనము ఈ విధంగా లేయర్ బై లేయర్ పద్ధతిగా వేసుకోవాలి. ఫస్ట్ 1 లేయర్గా మట్టి వేసాము, తర్వాత 1 లేయర్గా కార్డ్బోర్డ్ పేపర్స్ వేసాము, తర్వాత 1 లేయర్గా మట్టి వేసాము. ఇప్పుడు కిచెన్లో వచ్చిన వేస్టేజ్, ఇవి చిక్కుడుగాయలు తొక్కలు ఉంటాయి కదండి, మనం పిక్కలు ఒలిసేసిన తర్వాత తొక్కలు అనమాట ఇవి. ఆ తొక్కలు తరువాత ఈ కవర్తో నేను పట్టుకున్నాను కదా, ఇవి బంగాళదుంపలు మనము తురిమేసిన తొక్కలు ఉంటాయి కదా, బంగాళదుంపలు పై లేయర్ ఉంటుంది కదా, ఆ తొక్కలు అనమాట. ఆ తొక్కల్ని మనం చిక్కుడుగాయ తొక్కల్ని 1 లేయర్గా అయితే వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంకా దట్టంగా కార్డ్బోర్డ్ పేపర్స్ వేసుకోవచ్చు. లేదు అనేసి అంటే ఇక్కడ నాకు మనకి షావుకారుల దగ్గర నుంచి నేను ఉల్లిపాయ పొట్టునైతే తీసుకొని వచ్చానమాట. అది 1 లేయర్గా వేస్తున్నాను. చూడండి ఎంత ఎక్కువ వేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా అంటే చాలా తక్కువగా మనము మట్టిని అయితే యూజ్ చేసి వేస్ట్ని అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాము. ఇలాగ వేస్ట్ని ఎక్కువ యూజ్ చేసిన తర్వాత పైన దట్టంగా మనం మట్టిని అయితే ఫిల్ చేసేసి అది కొంచెము అంటే ఒక 10 డేస్కి మనము రోజు అంటే 2 డేస్కి ఒకసారి మట్టి అనేది తేమగా ఉందా లేదా చూసుకొని వాటర్ అనేది చిలకరించుకుంటూ ఉన్నట్లయితే మనకి లోపల ఏదైతే వేస్టేజ్ వేసామో ఆ వేస్టేజ్ అంతా కూడా కుళ్ళుతుందనమాట. అంటే కుళ్ళి కంపోస్ట్లా తయారవుతుంది. ఒక 20 డేస్ నుంచి అంటే 20 డేస్ 25 డేస్ బాగా చెప్పాలంటే 20 డేస్ వరకు కూడా దీంట్లో ఎటువంటి మొక్కని కూడా వేయకండి. ఎందుకు వేయొద్దు అని చెప్తున్నాను అనేసి అంటే దీంట్లో ఈ కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో ఏమవుతుంది అంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది. హీట్ అనేది ఎప్పుడైతే జనరేట్ అయ్యిందో మనం చిన్న చిన్న మొక్కల్ని దీంట్లో నాటినట్లయితే మొక్క అనేది ఆ హీట్కి చనిపోతుంది. అందువల్ల ఇలా తయారు చేసుకున్న గ్రో బ్యాగులు అవనివ్వండి, 100 రూపీస్ ట్రబ్బులు అవ్వండి,
లేదు అనేసి అంటే ఇలా బకెట్లు అయినా సరే ఏదైనా మీరు తయారు చేసుకున్న ఒక 20 డేస్కి పక్కన పెట్టేయండి. అది నీడ ఉన్న ప్రదేశమైనా పర్వాలేదు, లేదు అంటే కొంచెం ఎండ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ ఉన్న ప్రదేశంలో అయినా సరే మీరు పెట్టేసి అట్లా వదిలేశారు అనుకోండి, ఒక 20 డేస్ కల్లా కూడా కిందన కంపోస్ట్ అనేది సగం అయిపోతుంది. సగం ఎప్పుడైతే అయిపోతుందో మనం చెయ్యి పెట్టాము అనేసి అంటే హీట్ అనేది మనకి ఏదైతే చెయ్యి లోపలికి గుచ్చుతామో ఆ చెయ్యికి హీట్ అనేది తగలదు, కొంచెం చల్లదనంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే చల్లదనంగా అనిపించిందో మనము మొక్కని నాటేసుకోవచ్చు, లేదు అంటే విత్తనాలని నేరుగా పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా పెట్టుకున్నాము అనేసి అంటే మొక్క చిన్నప్పటి నుంచి మనకి దిగుబడి ఇచ్చినంత వరకు కూడా ఎటువంటి ఎరువులు మనం వేయనవసరం లేదండి. ఇప్పుడు మనం వేసుకున్న ఎరువే మనకి సరిపోతుందనమాట. దీన్ని శాండ్విచ్ పద్ధతి అనేసి అంటారండి. ఈ పద్ధతిలో అయితే మనకి చాలా బాగా దిగుబడి అయితే వస్తుంది. నేను 1 ఇయర్ నుంచి ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాను. ఎందుకు ఇదే పద్ధతిని నేను ఫాలో అవుతున్నాను అనేసి అంటే మనము కంపోస్టు తయారు చేసుకునేటప్పుడు ఆ పక్కింటి వాళ్ళకి వాసన గట్ట వస్తుంది అనేసి అంటున్నారు. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే వాసన అనేది రాదండి. ఎందుకు వాసన రాదు అనేసి అంటే ఇందులో మనము లేయర్ బై లేయర్ పద్ధతిలో మనం చేసేటప్పుడు ఇందులో ఎండుటాకులు, కార్డ్బోర్డ్ పేపర్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి స్మెల్ అనేది అంత ఎక్కువగా రాదు. దీంట్లో నేరుగా మొక్క అనేది అంటే ఒక 20 డేస్ తర్వాత మనం నేరుగా మొక్క అనేది నాటేస్తాం కాబట్టి అది దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా అది తీసుకుంటూ మనకి మొక్క అనేది పైకి పెరుగుతూ ఉంటుంది, కిందన కంపోస్ట్ అనేది తయారైపోతూ ఉంటుంది కాబట్టి మనకి స్మెల్ అనేది రాదు. మొక్క మనకి విత్తనం వేసిన 2 వారాలు 2.5 వారాలు అంటే 2 వారాలకి 3 వారాలకి మధ్య నుంచి మనకి పోషకాలు అనేవి ఇస్తూ ఉంటాం కాబట్టి ఈ పోషకాలకి మనకి దిగుబడి అనేది చాలా బాగుంటుంది. మనము ఈ పద్ధతిలో అయితే అంటే మొక్క వేసిన తర్వాత మధ్యలో మనం పశువుల ఎరువు గట్ట ఇస్తుంటారు చూడండి, అలాంటిది ఏమీ ఇవ్వనవసరం లేదు. మనకి ఎప్పుడైతే మొక్క వేసిన తరువాత డౌన్ అవుతూ ఉంటుంది, ఇది ఎప్పుడైతే డౌన్ అవుతూ ఉంటుందో పక్కని చిన్న గాతలాగా తీసుకొని ఏదైతే కిచెన్లో వచ్చిన వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ని ఆ గాతలో వేసేసి కొంచెం మట్టితో కనుక కవర్ చేసేసారు అనేసి అంటే మళ్ళీ మొక్క అనేది పోషకాలని తీసుకుంటూ మనకి దిగుబడి అనేది వస్తుందన్నమాట. అలా చేసుకున్నట్లయితే పశువుల ఎరువు అవసరం అనేది లేదండి. ఈ పద్ధతిలో అయితే మొక్కలు కనుక వేసుకున్నట్లయితే మనము వేరే విధంగా మనం కంపోస్ట్ చేసుకోని అవసరం లేదు. ఈ పద్ధతి అయితే చాలా బాగుంటుంది, మీరైతే ఒకసారి ట్రై చేయండి. నేను నా మొక్కలకి అంటే ఆకుకూరలు అవనివ్వండి, కూరగాయలు అవనివ్వండి, పువ్వుల మొక్కలు అవనివ్వండి, ఏ మొక్కలకైనా సరే నేను ఇదే పద్ధతిని 1 ఇయర్ నుంచి అయితే ఇదే పద్ధతిని నేను ఫాలో అవుతూ ఉన్నాను. నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మీకు కూడా మంచి రిజల్ట్ రావాలి అనేసి అంటే ఈ పద్ధతిని మనం ఫాలో అయితే సరిపోతుందనమాట. ఈ పద్ధతిని మనము అంటే ప్రయోగించడం వల్ల మొక్కకి అంటే మొక్కల యొక్క కిందన రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, ఆ వేర్లకి గాలి తేమ బాగా అందుతుంది. ఎప్పుడైతే గాలి తేమ బాగా అందిందో మొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుందన్నమాట. ఎదుగుదల ఎప్పుడైతే బాగుందో మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది. అందువల్ల ఈ పద్ధతిని అయితే మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక బకెట్ని అయితే ఫిల్ చేశాను, తర్వాత 9x9 గ్రో బ్యాగ్ని అయితే ఫిల్ చేశాను. ఇంకొక 9x9 గ్రో బ్యాగ్ని కూడా ఫిల్ చేసి మీకైతే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది 9x9 గ్రో బ్యాగ్ అనమాట. ఈ గ్రో బ్యాగ్లో మనకి ఆల్రెడీ వాళ్ళు 2 హోల్స్ అయితే ఇచ్చేసి ఉంటారు. ఆ 2 హోల్స్ సరిపోతాయండి, మనం వేరే హోల్స్ ఏమీ పెట్టుకోని అవసరం లేదు. ఇక్కడ 1 లేయర్గా మట్టి, తర్వాత కార్డ్బోర్డ్ పేపర్స్, లేదు అనేసి అంటే ఇక్కడ మనకి ఉల్లిపాయ తొక్కలు అయితే నా దగ్గర ఎక్కువగా ఉన్నాయి. ఈ ఉల్లిపాయ తొక్కలతో ఇక్కడ 9x9 గ్రో బ్యాగ్ని అయితే నేను ఫిల్ చేసేస్తున్నాను చూడండి. మొత్తం ఈ ఉల్లిపాయ తొక్కలన్నీ కూడా ఈ 9x9 గ్రో బ్యాగుల్లో అయితే వేయడం అయితే జరుగుతుంది. 1 లేయర్గా మట్టి వేసాను స్టార్టింగ్, మీరు చూసారు కదా. ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఈ ఉల్లిపాయ తొక్కలను అయితే వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయ తొక్కలన్నీ వేసిన తరువాత పైన దట్టంగా మనము మట్టితో అయితే ఫిల్ చేసేస్తున్నాము చూడండి. ఇవన్నీ కూడా ఉల్లిపాయ తొక్కలు. ఈ ఉల్లిపాయ తొక్కలు అయితే చాలా తొందరగా మనకి కంపోస్ట్ అయిపోతాయండి.
కొంచెం 2 చేతులతో అటు ఇటు కొంచెం కదిపినా ఇలా చేత్తో కొంచెం లోపలికి అదిపినట్లయితే కొంచెం లోపలికి వెళ్తాయన్నమాట. వెళ్ళిన తర్వాత మనము పైన మట్టితో అయితే ఫిల్ చేసేస్తే సరిపోతుంది. చూడండి, పై వరకు కూడా మనము మట్టితో వేసేస్తే అది కొంచెం మనకి డౌన్ అవుతూ ఉంటుంది. పైన వాటర్ అనేది వేస్తూ ఉంటామండి. పైన వాటర్ చిలకరిస్తే సరిపోతుందనమాట. ఆ చిలకరించిన ప్రాసెస్లో ఏమవుతుంది అనేసి అంటే డౌన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే డౌన్ అవుతూ ఉంటుందో అప్పుడు మనం ఏదైతే వేస్టేజ్ వచ్చిందో ఆ వేస్టేజ్ని మళ్ళీ కనుక వేసుకున్నట్లయితే మళ్ళీ వేసుకుని దానిపైన మళ్ళీ 1 లేయర్గా మట్టిని అయితే వేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనము మొత్తం కంటైనర్స్ అన్నీ కూడా నేను ఇదే విధంగా ఫిల్ చేసి మొత్తం చూడండి ఎంత చక్కగా మనం ఫిల్ చేసి అయితే పెట్టుకున్నాము. ఆ చివరన కనిపిస్తున్నాయి కదా, అందులో అయితే మనము పసుపు నాటుకున్నాం కదా, ఇంకా మొలకలు రాలేదండి. మొలకలు వచ్చిన తర్వాత మీకైతే నేను చూపిస్తాను. మొత్తం గ్రో బ్యాగులన్నీ కూడా నేనైతే ఫిల్ చేసుకుని పెట్టుకున్నాను. చూడండి, ఇవన్నీ కూడా మనము జూన్ నెలలో వేసుకోవడానికి సిద్ధం చేసుకున్న కంటైనర్స్ అనమాట. మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసుకున్నాము. మొత్తం అంతా కూడా మేడంతా కూడా శుభ్రంగా నీట్గా తుడిచేసుకొని మొత్తం మనము జూన్ నెలలో వేసుకోవాల్సిన విత్తనాల కోసం కంటైనర్స్ అయితే సిద్ధం చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఇలాగా 100 రూపీస్ ట్రబ్లో ఇలాగ డౌన్ అయ్యింది కదా, ఇలాగ ఎప్పుడైతే డౌన్ అయ్యిందో అప్పుడు మనం చుట్టూ మొక్కలు పెట్టేటప్పుడు మధ్యలో నుంచి చిన్న గాతలాగా తీసుకొని మనము మళ్ళీ కిచెన్ వేస్టేజ్ కనుక వేస్తాము అనేసి అంటే దాని నుంచి పోషకాలు అయితే మొక్క అనేది తీసుకొని మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నేను స్టార్టింగ్లో చూపించాను కదా పచ్చిమిర్చి మొక్కలు. ఈ పచ్చిమిర్చి మొక్కలన్నీ కూడా మనము ఇదే పద్ధతిలో లేయర్ బై లేయర్ పద్ధతిలో మనం వేసుకున్న మొక్కలేనండి. ఇలాగ డౌన్ అవుతూ ఉంటుంది. ఇలాగ ఎప్పుడైతే డౌన్ అయ్యిందో ఇప్పుడు మనం కిచెన్ వేస్టేజ్ని తీసుకెళ్ళి కొంచెం ఆ మొక్కకి దూరంగా కొంచెం గాతలాగా తీసుకొని మనము కిచెన్ వేస్టేజ్ వేసి అదే మట్టితో మనం కవర్ చేస్తామనుకోండి, ఆ మొక్కకు కావలసిన పోషకాలన్నీ కూడా ఏదైతే మనం కిచెన్ వేస్టేజ్ వేసామో అది అందిస్తూ ఉంటుంది. ఈలోపు మనం పోషకాలు కూడా ఇస్తాం కాబట్టి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఇవాల్టి వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.